హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మంజుల ఏజెస్. నేను మీ మంజుల. ఈరోజు వీడియోలో చికెన్ నిల్వ పచ్చడి పెట్టడం చూపిస్తున్నాను. 2-3 నెలల వరకు నిల్వ ఉంటుంది. టేస్ట్ మారదు, కలర్ మారదు. మనకి ఫ్రిడ్జ్లో పెట్టని అవసరం లేదు. ఈ పచ్చడి పెట్టినాక ఒక గాజు డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ పెట్టుకుంటే నిల్వ ఉంటుంది. ఇక్కడ నేను ఒక ½ కేజీ చికెన్ తీసుకొని 2-3 సార్లు కడిగి పెట్టిన. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవాలి. నేను ఇక్కడ బోన్స్ చికెన్తోనే చూపిస్తున్నాను. మీరు కావాలంటే బోన్స్లెస్ చికెన్ అయినా తీసుకోవచ్చు. ఉప్పు, పసుపు వేసి ఒకసారి మొత్తం కలపాలి. మూత పెట్టి మంట చిన్నగా పెట్టి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత చూడండి, అందులో ఉన్న నీరంతా బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడు ముక్కలు చితికిపోకుండా మెల్లగా కలుపుకోవాలి. ఆ నీరు మొత్తం గుంజేంత వరకు కలుపుకోవాలి. ఇట్లా మన నీరు మొత్తం గుంజేంత వరకు ఇట్లా ఉడికించుకుంటే చికెన్ పచ్చడి పెట్టినా కానీ నీ సువాసన ఉండదు. నీరు మొత్తం గుంజినాక ఈ పక్కకు తీసి పెట్టుకోవాలి. అదే పొయ్యి మీద ఇంకో గిన్నె పెట్టి 150 గ్రాముల వరకు నూనె వేసుకోవాలి. ఏంపి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఇందులో వేసేసుకోవాలి. ఇట్లా ఏంపి ఉడికించుకుంటే పచ్చడి పెట్టుకోవడానికి బాగుంటుంది. మన ముక్క కూడా మనం తినేటప్పుడు మెత్తగా ఉంటుంది. డైరెక్ట్ ఇట్లనే నూనెలో వేసి ఉడికించుకున్నాం అనుకో ముక్క గట్టిగా అయిపోతుంది, తినడానికి కూడా రాదు. చూడండి, ఇట్లా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇది ఒక జాలీలోకి తీసేసుకోవాలి. ½ కేజీ చికెన్కి 150 గ్రాముల నూనె, 100 గ్రాముల కారం, 80 గ్రాముల ఉప్పు, ఒక 100 గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది. ½ కేజీకి ఈ కొలతలు సరిపోతాయి. మీరు చేసుకున్న దాన్ని బట్టి చూసుకోండి. ఇదే నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కరెక్ట్ సరిపోతుందండి పచ్చడి. ఇట్లా కొలతలు పెట్టేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్లతో తీసుకుంటే ఒక 3 స్పూన్లు వస్తుంది. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. వేపినాక చికెన్ ముక్కలని ఇందులో వేసేసుకోవాలి. చికెన్ ముక్కలు వేసినాక కూడా ఒక్కసారి కలపాలి. ఆ నూనెలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ ముక్కలకు పట్టేటట్టు కొద్దిగా ఉడకనివ్వాలి. అందులోనే నేను ఒక స్పూను జీలకర్ర మెంతుల పొడి వేస్తున్నాను. ఒక స్పూన్ సగం ఉప్పు, స్పూన్లతో చూసుకుంటే 2 స్పూన్ల ఉప్పు పడుతుంది. అక్కడ ఒక ½ స్పూన్ వేసిన కదా, ఇక్కడ స్పూన్ సగం సరిపోతుంది. 3 స్పూన్ల కారం పడుతుంది. గ్రాములలో చూసుకుంటేనే 100 గ్రాముల కారము, ఉప్పు ఏమో 80 గ్రాములు. ఈ కారాన్ని కొంచెం నురుగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇట్లా వచ్చినాక స్టవ్ బంద్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారినాక ఒక పెద్ద సైజు నిమ్మకాయ తీసుకొని రసం పిండి పెట్టుకోవాలి. చికెన్ పూర్తిగా చల్లారింది కదా, ఇప్పుడు నిమ్మరసం వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేయొద్దు. నిమ్మరసం వేసి ఒకసారి కలిపి సీసాలకు కానీ డబ్బాలకు కానీ ఎత్తి పెట్టుకుంటే 2-3 నెలల వరకు నిల్వ ఉంటుంది. టేస్ట్ మారదు, కలర్ మారదు. ఇంతేనండి, ఈజీగా పెట్టుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈ పచ్చడి ఈజీగా పెట్టుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. బ్యాచిలర్స్కి అయితే ఈ చికెన్ పచ్చడి అయితే బాగా యూజ్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మంజుల ఏజెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.